చికెన్ తినడం ప్రమాదకరం కాదు అని చెప్పి నేను ముందే చెప్తున్నాను. ప్రస్తుతానికైతే ఎవరికి కూడా బర్డ్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ కాలేదు. నిన్న మనకు పాజిటివ్ వచ్చిన ఏవియన్ ఫ్లూ మనకు ఒక పోల్ట్రీలో వచ్చినది ఏదో హ్యూమన్ కి వచ్చినట్టు కొన్ని న్యూస్ లో వచ్చినాయి. దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్. ఏపీలో బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయింది అని చెప్పి తెలియగానే వాట్సాప్ లో చాలా వేగంగా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది. చాలా వెబ్సైట్లు, ఛానల్స్, షార్ట్ న్యూస్ పెట్టే వాళ్ళు కూడా చికెన్ తినకండి, ప్రభుత్వాలు చికెన్ తినద్దు అని చెప్పి 2 రాష్ట్రాల్లోనూ ఆదేశాలు ఇచ్చాయి అనే వార్తల్ని స్ప్రెడ్ చేసేసారు. దీంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా టెరిఫై అయిపోయారు. ఎక్కడికక్కడ చికెన్, ఎగ్స్ తీసుకోవడం మానేశారు. ఈ రోజు కొన్ని దగ్గరలో అయితే ఇంకా పానిక్ అయి 10-15 రోజులు కోళ్ళు తినొద్దు, గుడ్లు తినొద్దని టామ్ లేయించేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పష్టంగా హామీ ఇస్తున్నాం, దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది. స్టాక్ మార్కెట్లు కదా ఏదైనా ఒక చిన్న పరిణామానికి కుప్పగూలిపోతాయి కదా, అలా బర్డ్ ఫ్లూ అనేది బయటికి రాగానే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ మార్కెట్ ఢమాలని పేలిపోయింది. చాలా చోట్ల చికెన్ షాపులే తెరవలేదు. కొన్ని చోట్లయితే కిలో 100 రూపాయలు, 50 రూపాయలు ఇలా తక్కువ ధరలకు పెట్టినా కూడా కొనేవాళ్ళు లేరు. చాలా డల్ ఉన్న బిజినెస్. వాట్సాప్, యూట్యూబ్ చూసి ఇట్లా చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా పౌష్టికాహారమైన చికెన్ తినకుండా మానేయడంతో పాటు కోళ్ల పరిశ్రమ ఘోరంగా దెబ్బతింటుంది. ఇప్పటికే దెబ్బ తినేసింది. ఇదే కొనసాగిస్తే షాపులు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. మాకు ఏముండదు అన్న, బయట టాక్ వస్తుంది, తినాలా వద్దనంటే ఏం లేదన్నా కూడా వింటలేదు, ఎవరు వస్తలేరు. చికెన్ కామన్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా తింటూ ఉంటాము. కాబట్టి ఎక్కడైనా సరే కోళ్లకు ఏదైనా వైరస్ సోకింది అంటే ఆ వాస్తవాల కంటే కూడా పుకార్లు చాలా వేగంగా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. కానీ బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండడము, బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. బర్డ్ ఫ్లూ అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లోనూ స్ప్రెడ్ అవ్వదు. వ్యాధి సోకిన కోళ్ల నుంచి మాత్రమే స్ప్రెడ్ అవుతుంది కానీ మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వదు. కరోనా మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది, ఇదే అలా అవ్వదు. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే గనక ఈ వైరస్ జీవించదు, చచ్చిపోతుంది. ఇప్పుడు ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడే మనకు సమ్మర్ హీట్ తగులుతోంది. కాబట్టి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం పెద్దగా ఉండదు, భయపడాల్సిన పని లేదు అని చెప్పి డాక్టర్స్ కానీ, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ చెప్తోంది. మిగతా ప్రాంతంలో వైరస్ ఉందని ఇంటిమేషన్ ఎక్కడా లేదు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన పని లేదు, జాగ్రత్తలు అయితే తీసుకుందాము. అంతేగాని అనవసరంగా చికెన్ తినడం మానేయాల్సిన పని లేదు. పిల్లలకి రోజు ఎగ్స్ పెడుతుంటే వాటిని ఉన్న పలంగా ఆపేయాల్సిన పని లేదు. మాంసము, గుడ్లు వండేటప్పుడు గ్లౌజెస్ వేసుకోవడము, శుభ్రంగా వండుకోవడము, క్లీనింగ్ అప్పుడు జాగ్రత్తలు తీసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పుకార్లకు చెక్ పెట్టడానికి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి.